హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొత్తగా చేసిన కొన్ని ఐటమ్స్ లైట్ వెయిట్లో పెద్ద పెద్ద ఎలా చేశానో చూపిస్తాను. ఎప్పుడు పాతవే కాకుండా ఈ వీడియోలో కొత్తగా చేసినవి చూపిస్తాను, చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే కొత్తగా తయారు చేసి నవరత్నాదండి. సింపుల్గా లైట్ వెయిట్గా ఎవరికైనా హెవీలో కావాలి అనుకుంటే చూడడానికి పెద్దగా ఉంటాయి, లైట్ వెయిట్ ఇవి. మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, కాల్ చేస్తే చెప్తాను. ఇదేంటంటే యాక్చువల్లీ నవరత్నాది కాన్సెప్ట్ అంతా ఇట్లా తీసుకున్నాం అనమాట. పెద్దగా ఉండడానికి ఏం చేశామంటే సింపుల్గా ఇక్కడ వైట్ స్టోన్స్ చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చేసి ముత్యము రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసాను. ఎవరికైనా ఇది నవరత్న వద్దు, సింగిల్ కలర్ కావాలన్నా చేసుకోవచ్చు, గ్రీన్ రెడ్. కాకపోతే బేసిక్ ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లవర్ మోటివ్లో వైట్ ఉంటుంది, వైట్ మధ్యలో స్టోన్స్ మనం ఏదైనా కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఉట్టి పగడం కావాలన్నా పెట్టుకోవచ్చు, ముత్యం కావాలన్నా పెట్టుకోవచ్చు, గ్రీన్ స్టోన్సా మొత్తం నక్లీస్ అంతా నాకు సింగిల్ కలర్ కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే మేము ఏంటంటే నవరత్న అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతాయి, లైట్ వెయిట్లో కొంచెం చూడగానే బ్రైడల్ లుక్ ఉంది, కానీ చాలా లైట్ వెయిట్ ఇవి. మీకు ఎవరికైనా ఇవి కావాలి అంటే నేను కాంటాక్ట్ చేస్తే నాకు వాట్సాప్లో పంపిస్తే చెప్తాను వెయిట్ అది. సెకండ్ ఏంటంటే దీనికి ఇప్పుడు నేను బేసిక్ చైన్ ఇవ్వలేదు, బ్యాక్ చైను. మీకు కావాలంటే దీనికి బ్యాక్ చైన్ పెట్టుకోవచ్చు, లేదు ఇలా ముత్యాలు రష్యన్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి కాబట్టి అవైనా పెట్టేసుకోవచ్చు. మనకి ఇదేంటంటే నెక్కి అయితేనే బాగుంటుందండి, మరీ లెంగ్దీగా అంత అందంగా ఉండదు, నెక్ వరకు కాబట్టి ఎంత కావాలో వెనక. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను జస్ట్ ఊరికి ఇలా ఇచ్చాను అనమాట టాజిల్. మనకి లెంగ్త్ ఎంత కావాలో కస్టమర్ నెక్ లెంగ్త్ని బట్టి లైట్ వెయిట్లో ఇట్లా ముత్యాలు రష్యన్ ఎంబ్రాయిడరీ వేసి సింగిల్ చైన్ లాగా ఇచ్చుకోవచ్చు, లేదు నేను కొన్నిటికి వైట్ స్టోన్స్ ఇలా ఒక చైన్ లాగా ఇచ్చేస్తాను అనమాట, అలాగైనా చేసేసుకోవచ్చు. దీనికి కమ్మలు అంటారా, మనకి సేమ్ ఇలాంటివే చేసుకోవచ్చు, లేదు నేను బుట్టలు అవి చేశాను, అవి కూడా చూపిస్తాను, పేరప్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే నవరత్న నక్లీస్కి వాటికి పెట్టుకోవచ్చండి. చిన్న టాప్స్ నవరత్నాలో ఇచ్చేసి కింద ఏం చేశానంటే కొంచెం బుట్ట పెద్దగా కావాలని చెప్పి వైట్ స్టోన్స్ బుట్టిచ్చేసి కింద కూడా నవరత్న ముత్యాలు ఇలా ఇచ్చామన్నమాట. ఎవరికైనా పెద్ద పెద్ద కమ్మలు కావాలి, ఇప్పుడు ఏంటంటే పెద్ద కమ్మలు బాగా స్టైల్ అయినాయి కాబట్టి మెల్లో వేసుకోపోయినా కూడా ఎవరికైనా పెద్ద పెద్ద కమ్మలు కావాలంటే ఇవి బాగా లైట్ వెయిట్లో చేశాము. కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు వాట్సాప్ చేసినా చెప్తాను. ఇలాగ లైట్ వెయిట్లో పెద్ద పెద్ద బుట్టలు అవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదేంటంటే పై వరకు నవరత్న ఇచ్చాను, మళ్ళీ అంత క్లమ్జీ అయిపోకుండా ఇక్కడ నవరత్న కాదు, ఓన్లీ వైట్ స్టోన్ బుట్టిచ్చాను. కాదు కొంతమందికి ఇంత పెద్దవి వద్దు అంటే సైజెస్ మన ఇష్టం, చాలా చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఈ టాప్ ఇంత ఉంచేసుకొని కింద ఏంటంటే ఇంత పెద్ద బుట్ట కాకుండా చిన్న బుట్ట ఇచ్చేస్తాం. చిన్న బుట్ట ఇచ్చేసి దానికి ఏంటంటే ముత్యాలు ఇక్కడంతా నవరత్న అంతా ఇచ్చానమాట. ఇది చాలా పెద్ద బుట్ట అండి, పెద్ద పెద్ద బుట్టలు ఇచ్చాను. అది కాకుండా మనకి చిన్న బుట్టలు చేసుకోవచ్చు. కాదు ఈ కమ్మ కూడా మనకి ఇదే వద్దు అనుకుంటే ఇంకా నవరత్నాలో చాలా వెరైటీస్ పెట్టేసుకోవచ్చు. కమ్మలు కూడా మన ఇష్టం, పై కమ్మ వేరేది, ఇంకా స్క్వేర్ షేప్, ఏ షేప్ అయినా పర్లేదు. మీకు ఎవరికైనా వేరే నచ్చిన షేప్స్ అలా ఉంటే నవరత్న ఏదైనా పిక్స్ ఇచ్చినా కూడా చేసిస్తామన్నమాట. పెద్ద బుట్టలు లైట్ వెయిట్లో కావాలి అంటే ఇలా ఒక ఆప్షన్ ఉంటుంది. పైన నవరత్ననే కాదు వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కమ్మలు మన గ్రీన్లో కావాలంటే గ్రీన్లో కూడా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే బాగా లైట్ వెయిట్లో చేసిన నక్లెస్ అనమాట. చూడ్డానికేమో డైమండ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, ఫినిషింగ్స్ అంతా అట్లాగే ఇచ్చామన్నమాట. డైమండ్స్ ఎట్లా చేస్తారో అట్లాగా ఫినిషింగ్ ఇచ్చి మోడల్ కూడా డైమండ్ మోడల్లో చేశాము. కాకపోతే ఏంటంటే మన బిందు జ్యువెలరీస్లో స్పెషాలిటీ లైట్ వెయిట్ కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్లో చేశాను. బాగా లైట్ వెయిట్, చూడ్డానికేమో హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది కానీ బాగా లైట్ వెయిట్ అనమాట ఇది. దీనికి ఏం చేసామంటే రెడ్ గ్రీన్ స్టోన్స్ ఇట్లా లాకెట్ లాగా ఇచ్చేసి కింద దీనికి ఏం చేసామంటే ఒక పర్ల్ హ్యాంగ్ చేసాము. అన్నిటికీ మొత్తం ఇదంతా పర్ల్స్ అలా వద్దు అని చెప్పి సింపుల్గా ఇలాగ చైన్ లాగా వైట్ స్టోన్స్తో జాలీ వర్క్ లాగా చేసేసి ఇలా ఇచ్చేసామన్నమాట. ఇది లెంగ్త్ మన ఇష్టం, ఇంకా లెంగ్దీగా కావాలంటే పెట్టుకోవచ్చు, షార్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు. దీనికి బ్యాక్ ఏం చేశానంటే ఇప్పుడు ఊరికి ఇట్లా జస్ట్ థ్రెడ్ ఇచ్చానండి. అలా కాదు అనుకుంటే మనకి ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వైట్ స్టోన్వి నేను చైన్స్ లాగా ఇస్తానన్నమాట. అది కొంచెం చైన్ లాగా వేసుకుంటే మనం షార్ట్ లెంగ్దీగా ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. అందుకని ఏం చేయొచ్చు అంటే బ్యాక్ కాదు అనుకుంటే బ్యాక్ చైన్ కూడా వేసుకోవచ్చు, బ్యాక్ చైన్ లూప్స్ అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వైట్ స్టోన్ది ఒక చైన్ లాగా వేసుకుంటే ఏంటంటే కనపడినా కూడా అందంగా ఉంటుంది. లెంగ్త్ మన ఇష్టం, కొంచెం మీడియం లెంగ్త్కి పెట్టుకోవచ్చు, షార్ట్ పెట్టుకోవచ్చు, ఎట్లయినా పర్లేదు అనమాట. దీనికి ఏం చేసామంటే సింపుల్గా ఒకటే ఇచ్చాను ఇక్కడ ముత్యం మరీ హెవీగా అవుతుంది. దీనివి కమ్మలు ఇలాగనమాట. సేమ్ ఈ మధ్యలో ఎలా ఉందో అలాగే తీసుకొని కొంచెం హెవీగా చేద్దాం పెద్దగా అని చెప్పి దీనికి చిన్న బుట్ట హ్యాంగ్ చేశాను. ఈ బుట్టకి కూడా కొంచెం డిఫరెంట్గా ఇద్దామని ముత్యాలు ఇలా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది దీనికి సెట్ లాగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ముత్యం ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ముత్యాలు ఇచ్చాను. కొంచెం పెద్దగా కనిపించాలి, ఒక్కొక్కసారి ఇది వద్దు దీనికి అనుకుంటే విడిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఏం చేశానంటే కొంచెం లెంగ్దీగా ఉంటాయని ముత్యాలు ఇచ్చాను. పైన కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఈ లాకెట్ లాగే ఇలా రెండు ఇచ్చేసి కమ్మలు, కింద బుట్టలు ఇచ్చేసి ఇలా ముత్యాలు ఇచ్చేసాను. కాదు ఎవరికైనా ఇట్లా వేరేగా బుట్టలు కావాలన్నా కూడా సపరేట్గా ఇలా కూడా వేసుకోవచ్చు.
అన్నిటికీ వేరే మన దగ్గర ఎలాగో రెడ్ గ్రీన్ ఉంటాయి కాబట్టి ఏదైనా వాటికి ఉన్నా కూడా ఈ బుట్టలు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. రెడ్ గ్రీన్ వైట్ స్టోన్ ఇచ్చాను బుట్టంతా, ఇట్లా బుట్టిచ్చేసి కింద ముత్యాలు ఇచ్చాను. ఇది కూడా డిఫరెంట్గా దీనికి ఇలా ఉంటుంది. అందరి దగ్గర ఉన్నట్టు సేమ్ మ్యాచింగ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని బుట్ట కూడా కింద ఇవ్వడమే ముత్యాలు కొంచెం అటు ఇటు పెట్టేసి వేరేగా చేశాను అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా డిఫరెంట్గా కావాలి అంటే ఫోన్ నెంబర్ ఉంది నాది, కాంటాక్ట్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ బిందు జ్యువెలరీస్లో పాతవి కొత్తగా చేయడము, లైట్ వెయిట్వే కాకుండా కొంచెం హెవీ వెయిట్ కూడా చేస్తామండి. ఎవరికైనా కొంచెం హెవీ వెయిట్లో కావాలి, డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలా డిఫరెంట్ పీసెస్ కుందన్వి అవి కూడా చేస్తామన్నమాట. ప్రతిదీ ఇక్కడ అన్ని వర్క్లు అవుతుంటాయి. ఇదేంటంటే కొంచెం హెవీ వెయిట్ పెండెంట్ కుందన్లో వచ్చింది, గణపతి పెండెంట్ అనమాట. ఇదేంటంటే బాయ్స్కి కానీ గర్ల్స్ కానీ ఎవరైనా వేసుకోవాలి, పెళ్ళి వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ డ్రెస్ కలర్ని బట్టి జెంట్స్కి కావాలని అలా చేసిస్తామన్నమాట. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ రూబీవి, ఇవి ఒరిజినల్ స్టోన్స్ అండ్ రూబీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చూస్తేనే అర్థమవుతాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. టంబెల్స్ అనమాట పెద్దవి. వీటికి ఏం చేసామంటే గోల్డ్ వైర్లో అల్లేసి గోల్డ్ బాల్స్ క్యాప్స్ ఇచ్చామన్నమాట. వెనకకి మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత హుక్ పెట్టేసుకోవచ్చు. పెండెంట్కి ఏం చేసామంటే ఇంత హెవీ పెండెంట్ మళ్ళీ దీనికి ఒక్కదానికే కాకుండా మార్చుకోవాలని చెప్పి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ కూడా ఇచ్చేస్తామన్నమాట. ఈ స్క్రూ వల్ల ఏంటంటే మార్చుకుంటూ ఉండొచ్చు, దీనికే అని ఫిక్స్ చేసుకోకుండా మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఈ బీడ్స్లో కలర్స్ ఒరిజినల్స్లో ఇంకేమైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇది ఇట్లాంటివి కూడా బిందు జ్యువెలరీస్లో చేస్తూ ఉంటాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే కంటె బాగా లైట్ వెయిట్లో చేసామండి, చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ కంట చిన్న లాకెట్ లాగా ఇచ్చేసి ఈ 7.3 అంత లైట్ వెయిట్ ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్. ఇది వద్దు అనుకుంటే మనం ఈ లాకెట్ కూడా తీసేసుకొని మీకు సింగిల్గా కంటి కావాలన్నా ఇవి ఇస్తామన్నమాట. మీదేమన్నా ఉంటే లాకెట్స్ వేసుకోవచ్చు, లేదు మీ పాత లాకెట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను దీనికి జాయిన్ చేసి ఇస్తాను, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. కంటె మాత్రం ఇంతకుముందు అంతా చాలా వెయిట్లో వచ్చేవి, ఇప్పుడు ఇవి చాలా లైట్ వెయిట్ కంటెలు. జస్ట్ 7.3లో ఈ కంటె ఉందన్నమాట. బ్యాక్ చైన్ మేమేం వేయలేదు, టాజిల్ ఇచ్చాను. కావాలంటే బ్యాక్ చైన్ లైట్ వెయిట్లో కూడా చేసి వేసుకోవచ్చు, మనం అప్పుడు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలో అంత పెట్టేసుకోవచ్చు. ఇదే కంటికి మీ పాత లాకెట్ కూడా నేను కావాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాకెట్ జాయిన్ చేసి ఇచ్చేస్తాను. అది కూడా మీరు ఎవరైనా తీసుకొచ్చారంటే పాత లాకెట్స్ కంటే కావాలి, లేదా పాత లాకెట్స్కి కిందే మన హ్యాంగింగ్స్ వేయాలని అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా చేసిన కంటే బాగా లైట్ వెయిట్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక గ్రీన్ స్టోన్ ముత్యాలతో చేసిందండి. వైట్ స్టోన్స్ ఇచ్చి ఇలా డిఫరెంట్గా చేద్దామని చేశాను, లైట్ వెయిట్లో బాగా లెంగ్దీగానే ఉంది. దీనికి ఏం చేసామంటే ఎప్పుడు వాడే గ్రీన్స్లో కూడా మామూలుగా కాకుండా షేప్ ఇవి కొంచెం డిఫరెంట్ డైమండ్ షేప్ అనమాట. ఈ డైమండ్ షేప్కి ఇట్లా ముత్యాలు గుత్తులుగా వేసేసి క్యాప్స్ ఇచ్చి గోల్డ్ వైర్లో అల్లింది. ఇదంతా మొత్తం గోల్డ్ వైర్లో అల్లాను. కాదు అంటే దారంలో కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం నీట్గా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికైనా వేసుకోవచ్చు. ఇది మగపిల్లలకు కూడా పెళ్ళిళ్ళకి అలాగా డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట. చిన్న పెండెంట్ ఒకటి ఇచ్చేసాను ఇక్కడ కింద హ్యాంగింగ్కి, దానికి ఒక బుట్ట ఇచ్చి ఇవన్నీ ఇట్లా హ్యాంగ్ చేసామన్నమాట. గ్రీన్ కలరు హార్ట్ షేప్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసి డిఫరెంట్గా చేసాము. ఇది లెంగ్త్ కూడా ఫుల్ లెంగ్త్ ఇచ్చాను అనమాట, 25 ఇంచెస్ దాకా ఉంది లెంగ్త్. ఎవరికైనా ఇదే బాదంలో కూడా గ్రీన్ కాకుండా ఇంకేదైనా వేరే కలర్స్ కావాలన్నా రూబీ ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఈ బాదంలో కూడా కటింగ్ కూడా ఉంటాయండి, మన ఇష్టం. బాదం కటింగ్ కావాలా ప్లెయిన్ కావాలా ఇలాగే ఎలా అయినా పర్లేదు, ఏదైనా ఇలా చేసేసుకోవచ్చు లెంగ్తీగా. నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.